హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు నేను మీకు పెరియ పురాణం టాపిక్ గురించి తెలియచేయాలనుకుంటున్నాను. సెక్కిలారు రచించిన నవరస భరితం నాయనార్ల చరితం పెరియ పురాణం. 63 మంది శివభక్తుల చరిత్ర. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క కథను మనము తెలుసుకుందాం. అసలు నాయనారు అంటే పూజ్యుడని అర్థం. శివభక్తులు ఎవరైనా పూజ్యులే. అసలు శివభక్తులు ఏమిటి? భక్తులు ఎవరైనా పూజ్యులే. వారిలో ఎక్కువ ప్రసిద్ధి పొందిన వారి పేర్లే జనాల నాలుకపై సుస్థిరంగా నర్తించాయి. వీరిలో ఎంతోమంది శివభక్తవరేణ్యులు ఉన్నప్పటికీ 63 పేర్లు మాత్రమే చరిత్రలో బాగా ప్రసిద్ధి చెందాయి. సాధారణంగా వీరినే జనాలంతా తలుచుకోవడం, వీరినే ప్రతి విషయానికి ఉదాహరణగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వీరినే 63 అంటారు. నాయనార్ల సంఖ్య 63గానే ఉండేందుకు కూడా ప్రబలమైన కారణం ఉంది. జైన సంప్రదాయంలో త్రిషష్ఠి శలాక పురుషులున్నారు. ఈ త్రిషష్ఠి సంఖ్యనే శైవులు ఉపయోగించుకున్నారు. త్రిషష్ఠి 63, శలాక పురుషుల్లో 24 తీర్థంకరులు, 12 మంది చక్రవర్తులు, 9 మంది బలదేవులు, 9 మంది వాసుదేవులు, 9 మంది ప్రతివాసుదేవులు ఉన్నారు. వీరంతా కలిస్తే 63 మంది. దీన్ని బట్టే తమిళ నాయనార్లు మొత్తం 63 మందిగా లెక్క కట్టారనుకోవాలి. వీరిలో 24 మంది తీర్థంకరుల్లో మొదటివాడు ఋషభుడు. ఇతనే శైవంలో బసవడిగా జన్మించాడు. మూడవ వాడు శంభవుడు. ఈయన నాయనార్లలో శంభుచిత్తుడు. 4వ వాడు అభినందుడు. ఇతడే అభిరామ నాయనారయ్యాడు. ఈయన్నే నందుడని కూడా వ్యవహరిస్తారు. 7వ తీర్థంకరుడైన సుపార్శ్వనకుడు నాయనార్లలో పూసల నాయనారు. ఇతనే 9వ తీర్థంకరుడైన పుష్పదంతునికి ప్రతినిధి ఉండవచ్చు. చంద్రప్రభుడనే 8వ తీర్థంకరుడే చండేశ్వర నాయనారై ఉంటాడు. 15వ తీర్థంకరుడు ధర్ముడు. నాయనారులో ధర్మభక్తుడయ్యాడు. 17వ తీర్థంకరుడైన కందుడు అనే ఆయనే కుత్తవ నాయనారు కావచ్చు. వీరశైవం ప్రబలే వరకు బసవుడు లేడు. బసవేశ్వరునికి పూర్వ సంప్రదాయంలో ఋషభునికి నామాంతరమైన ఆదినాథునికి నామాంతరమై అతిభక్తుడనే పేరు ప్రసిద్ధికెక్కాడు. వీరశైవం ప్రబలే వరకు బసవుడు లేడు. బసవేశ్వరునికి పూర్వ సంప్రదాయంలో ఋషభునికి నామాంతరమైన ఆదినాథునికి నామాంతరమైన అతిభక్తుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఈ అతిభక్తుడే ఆడిభర్త, అతిపత్తార్ అనే నామాంతరాలతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇది గాక నాయనార్లలో కొంతమందికి జైన మతంలో సంబంధం శైవ సంప్రదాయాలలో కూడా విస్తృతం కాలేదు. వాగీశ నాయనార్ అనే పేరున్న అప్పరుకు ధర్మసేనుడనే పేరు కూడా ఉంది. అప్పరు అనేక జైన గ్రంథాలని కూడా రచించాడు. జైన మతానికి శైవ మతానికి ఇలాంటి దగ్గర పోలికలు చాలానే ఉన్నాయి. ఇలాగే బౌద్ధంతో కూడా శైవంలో అనేక పోలికలు కనబడుతున్నాయి. శాక్యనాథుడనే నాయనారు స్వయంగా బుద్ధ భగవానునికి ప్రతిబింబమే. ఈ పోలికను తెరమరుగు చేసేందుకు ఆ పేరును సాంఖ్యతొండుగా మార్చుకున్నాడు. సాంఖ్యతొండడే శాక్యనాథుడనే విషయం శైవ సంప్రదాయం నుంచి ఎవరూ కొట్టిపారేయలేదు. 63 నాయనార్లే కాక మరెందరూ నాయనార్లో మనకు చరిత్రలో కనిపిస్తారు. కానీ వీరంతా 63లో చేరలేరు. 63 అనే సంప్రదాయం అసలు ముందుగా తమిళనాటే పుట్టింది.
తమిళ పేర్లకు సంస్కృత పేర్లు సృష్టించి వాటిని సంస్కృత గ్రంథాల్లో చేర్చారు. ఇవే తరువాత కర్ణాటక, తెలుగు దేశాలకు వ్యాపించాయి. ఇలా విస్తరించడంలో ఆయా పేర్లలోనూ గ్రంథంలోనూ అనేక మార్పులు చేర్పులు సంభవించాయి. తమిళంలో పెరియ పురాణం, దీన్ని సెక్కిలారు దాదాపు 11-12వ శతాబ్దం మధ్యకాలంలో రచించాడు. సంస్కృతంలో స్కాంద పురాణం, శివరహస్యం, శివభక్త మహత్యం, హలాస్య మహత్యం, భువన కోసం. కన్నడం 63వ పురాతన చరిత్ర, త్రిషష్టి పురాతన చరిత్ర, 63వ పురాతన శరణ చరిత్ర, బసవ పురాణం. తెలుగు హలాస్య మహత్యం, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, వీటిని పాల్కురికి సోమనాథుడు. నాయనార్ల పేర్లు తలుచుకున్నా, విన్నా, చదివినా, స్మరించినా త్రివేణి సంగమంలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ ఫలితమే కలుగుతుందనడంలో సందేహం లేదు. నటరాజ నృత్యం అంతరార్థం. నటరాజస్వామి చేసే నృత్యం 5 దివ్య కార్యాలను సూచిస్తుంది. వాటిలో తొలుతది సృష్టి. నటరాజస్వామి కుడి చేతిలో ఢమరుకం ఉంటుంది. ఈశ్వరుడు అంటే నాదబ్రహ్మ, అన్ని శబ్దాలకు ఆది మూలం ఆయనే. ఇదే విశ్వవృక్షం మొలకెత్తేందుకు బీజం. రెండోది రక్షణ. మరో కుడి చేతితో అభయముద్ర అంటే నటరాజు ఆబార దయాసముద్రుడనే అర్థం. అడగగానే వరాలు గుప్పేస్తాడు, బోలా శంకరుడు కదా. మూడోది నిర్మూలన. ఎడమ చేతుల్లో మొదటి దానితో పట్టుకున్న అగ్ని నిర్మూలనకి సంకేతం. మొత్తాన్ని నిప్పు నాశనం చేసినప్పుడు మిగిలేది బూడిదేనని, నేను శరీరానికి రాసుకునేది అదేనని సూచిస్తుంటాడు. క్రింద ఉంచిన పాదం భద్రతను అంటే రహస్యంగా దాచి ఉంచే పనిని సూచిస్తుంది. ఎత్తిన పాదం సమర్పణం అనే కార్యాన్ని సూచిస్తుంది. సమర్పణం ఇవ్వడం. నటరాజస్వామి విగ్రహం కుడికాలు క్రింద మహర్షులు అభిచారిక హోమంలో సృష్టించిన అపస్మారకుణ్ణి రాక్షసుడు అణిచిపెట్టి ఉంటుంది. నటరాజస్వామికి ఎడమ పక్క దేవి శివకామ సుందరి కొలువు ఉంటుంది. ఇది అర్ధనారీశ్వర తత్వానికి అద్దం పడుతుంది. ఎడమ భాగంలో అర్ధాంగిని ఉంచుకున్న స్వామికి సంకేతం. ఆయన కుడిపక్క తెర ఉంటుంది. దీపం వెలిగించే సమయంలో దీపాలను స్వామికి, ఆయన అర్ధాంగికి చూపిస్తారు. ఆ సమయంలో తెర తీసినప్పుడు నిట్ట నిలువుగా వేలాడుతున్న 5 బంగారపు బిల్వపత్రాల వరుసలు కనిపిస్తాయి. వాటికి వెనుక ఏమీ కనిపించదు. శివకామి సగుణ బ్రాహ్మణుడైన నటరాజుని చూపిస్తుంటుంది. దీన్నే చిదంబర రహస్యంగా అక్కడి దీక్షితార్లు, సనాతనంగా ఉన్న ఆలయ పూజారులు చెబుతారు. శివుడు చేసే నృత్యాన్ని విశ్వనృత్యంగా ప్రాజ్ఞులభివర్ణిస్తారు. ఈ నృత్యాన్నే ఆనంద తాండవం అంటారు. మహావిష్ణువు కూడా ఈ దివ్య నృత్యాన్ని చూసి పొంగిపోయాట. దగ్గరలోనున్న చిత్రకూట మంటపంలో మహావిష్ణువు యోగ నిద్ర భంగిమలో శేషసాయి తల్పం మీద శయనించి దర్శనమిస్తాడు. నారాయణుడికి ఎదురుగా ఒక చిన్న పద్మంపై చెక్కిన రాతి పలక మీద నిలబడి చూస్తే తన కుడి చేతి పక్క నటరాజుని కూడా చూడవచ్చు. ఇంకా చిదంబరంలో నటరాజు నృత్యం చేసినప్పుడు పతంజలి, తిరుమూలర్ వంటి మహాయోగులు కూడా చూసి తరించారని చెబుతారు. ఇందుకు సాక్ష్యంగా అక్కడ చిత్ సభకున్న వెండి తలుపులపై చిత్రాలు. మనం ఈ 63 మంది నాయనార్ల గురించి, ఒక్కొక్కరి గురించి కథను మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. 63 గురించిన కథలను, ఒక్కొక్కరి కథను నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ చిన్న ప్రయత్నం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.